నేను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మాది ఓదెల మండలం మడక గ్రామం. మడక గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి. కానీ వారు పట్టించుకోలేదు. ఆ క్రమంలో మేము రెవెన్యూ మినిస్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఆదేశాలను జారీ చేశారు. వారి ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ గారు ఓదెల మండల రెవెన్యూ సిబ్బంది సర్వేయర్ ద్వారా, పోలీస్ వ్యవస్థ ద్వారా అక్కడ నిర్ధారించారు. 10 ఎకరాలు, సుమారు 10 ఎకరాల భూమి అక్కడ దురాక్రమణకు గురైంది అనేటువంటి నిర్ధారించారు. అక్కడ హద్దురాళ్ళు, అదే క్రమంలో సర్వేయర్ గిట్ట ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో హద్దురాలను ఏర్పాటు చేసి కనీలు పాతడం జరిగింది. కానీ మళ్ళీ దురాక్రమణదారులు యథావిధిగా కనీలను పీకి పారేసి మళ్ళీ భూమి సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్ళీ మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా వారు నిర్లక్ష్యం వహించారు. ఆ కారణంగా మేము ఈరోజు అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ భూములు రక్షించాలి, ప్రభుత్వ భూములు కాపాడాలనేటువంటి అసెంబ్లీలో కూడా చర్చించి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఓదెల మండలం, ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ భూములు కాపాడే క్రమంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వీరు వెళ్తూ ఉన్నారు. అంటే సుమారు 3-4 కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని ఇలా దురాక్రమణకు గురైతే నిర్ధారించిన తర్వాత కూడా వాటిని కాపాడలేకపోతున్నందుకు వీరి ఉద్దేశం, దీనికి వెనుక ఉన్నటువంటి మతలాభం ఏంటిదని చెప్పేసి మేము ఇక్కడ ఈరోజు ప్రజావాణిలో మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా ఇదంతా మీడియా ద్వారా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, అంటే ప్రభుత్వ ఆలోచనల నుండి పుట్టినటువంటి ఒక వ్యవస్థ, హైడ్రా అనేటువంటి వ్యవస్థను సృష్టించి కూడా ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈరోజు ప్రజావాణిలో ఈ యొక్క అధికారులకు విధానాలకు వ్యతిరేకంగా నేను నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. దయచేసి మీడియా ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఏదైతే మడక గ్రామంలో సుమారు 10 ఎకరాల భూమి దురాక్రమణకు గురైందో ఆ భూమిని ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలి. అట్లాగే భూమి లేనటువంటి దళిత నిరుపేదలకు ఆ భూమి పంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము వివరిస్తున్నాను.